శాశ్వతమైన ప్రాతిపదికతో సమాజంలో మార్పులు రావాలంటే అది కేవలం అహింస ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అనే ఒక ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఈ జోసెఫ్ డోక్స్ పంపించినటువంటి గాంధీ అనే ఒక పుస్తకం, చిన్న పుస్తకం, అది మొట్టమొదటి గాంధీ బయోగ్రాఫికల్ స్కెచ్ 1909లో తయారైంది, గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడే. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత టాల్స్టాయ్ కూడా గాంధీకి ఒక ఉత్తరం రాస్తాడు. చాలా గొప్ప ఉత్తరం అది. ఆ ఉత్తరంలోనే ఆయన ఈ అహింసకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు. ఎందుకు అహింసా మార్గం ఉన్నతమైంది, అహింస ద్వారా మనం ఎలాంటి మార్పులు సాధించగలము అనేది. అంటే హెన్రీ థోరో రచనలు, అలాగే రస్కిన్ రచనలు, టాల్స్టాయ్ రచనలు, వీళ్ళ ముగ్గురి రచనలు, ఆలోచనలు గాంధీని తొలి పాఠాలు, అంటే ఆ అహింస మీద తొలి పాఠాలు నేర్చుకునేటువంటి ఒక ప్రాతిపదికగా తయారవుతాయి. అయితే గాంధీ యొక్క అహింసలో అతను పాశ్చాత్య దేశాల నుంచి ఎంత తీసుకున్నాడో విషయం, భారతదేశపు సాంప్రదాయాల నుంచి కూడా అంతే తీసుకున్నాడు.